I am Dr. K. Hariprasad. Today we are going to learn about the nuts. ఈరోజు మనము గింజలు అనే సబ్జెక్ట్ గురించి మనం తెలుసుకుంటున్నాం. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్ ఇన్ ఆల్ యూనివర్సిటీ థియరీ ఎగ్జామ్ పర్పస్. కన్జర్వేషన్, బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్లో లాస్ట్ 4th యూనిట్లో ఉన్నటువంటి ఈ నట్స్ గురించినటువంటి వివరణ ఈరోజు తెలుసుకుందాం. ఇది ఓన్లీ ఎంట్రన్స్ పర్పస్ అండ్ థియరీ పర్పస్లో ఇది ఉపయోగపడుతుంది. అనేక గ్రూప్స్ ఎగ్జామ్లో కూడా ఈ ఎగ్జామ్లోకి సంబంధించినటువంటి నర్సుకు సంబంధించినటువంటి ఏదో ఒక విషయాన్ని అడగడం జరుగుతుంది. అవేంటో మనం తెలుసుకుందాం. వాట్ ఆర్ నట్స్? నట్ ఈజ్ ఏ one-celled, one-seeded dry fruit with a hard pericarp. A nut is a one-celled with one seed dry fruit with hard pericarp. గింజలు అనేటటువంటివి ఒక గదిని కలిగి ఒకే విత్తనాన్ని కలిగినటువంటి ఎండినటువంటి శుష్కించినటువంటి ఫలాలు. వీటి యొక్క ఫలకవచము అనేటటువంటిది, అంటే విత్తనాన్ని ఆవరించినటువంటి ఫలకవచము గట్టిగా పెంకు మాదిరిగా ఉంటుంది. హార్డ్ పెరికార్. బిఫోర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ది నట్స్, we should know about the what is the fruit important parts. ఫలంకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి భాగాలను మనం ఇక్కడ చూస్తున్నాం. The central part always having the seed. మధ్య భాగము విత్తనాన్ని కలిగి ఉంటుంది. విత్తనాన్ని ఆవరించి the seed is surrounded by the pericarp. In the pericarp, it is broadly categorized into 3 parts. One is thin exocarp, fleshy mesocarp, next stone type hard endocarp. ఫలకవచం 3 భాగాలుగా విభజన చెంది ఉంటుంది. విత్తనాన్ని ఆవరించినటువంటి ఫలకవచం 3 భాగాలుగా ఉంటుంది. వెలుపలి వైపు ఎగ్జోకార్ప్, వెలుపలి ఫలకవచం, మధ్యలో ఫ్లెషీ రసవంతమైనటువంటి తినదగు భాగంగా ఉండేటటువంటి మధ్య ఫలకవచం, నెక్స్ట్ చివరిగా ఎండోకార్ప్ అంతర్ఫలకవచం. ఈ అంతర్ఫలకవచము ఈ నట్స్ గింజల్లో గట్టిగా ఉంటుంది. దిస్ ఈజ్ హార్డ్ ఎండో పెరికార్ప్. లోపలగా ఉండేటటువంటి స్టోన్ సెల్ అని ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ ఎండోకార్ప్ హార్డ్గా ఉంటుంది, గట్టిగా ఉంటుంది కాబట్టి. ఈ హార్డ్ ఎండోకార్ప్ని పగలగొడితే లోపలగా విత్తనం ఉంటుంది. ఇది ఒక ఫలానికి సంబంధించినటువంటి వివరణ. మేజర్గా చూస్తే ఆల్ ది నట్స్, దీస్ ఆర్ మెయిన్లీ డ్రూప్ ఫ్రూట్స్. చాలా వరకు దీస్ ఆర్ డ్రూప్ ఫ్రూట్స్. డ్రూప్ మీన్స్ శిలాఫలం, టెంకగల ఫలం. ఇంతకుముందు చెప్పినట్టుగా పిస్టాషియో కావచ్చు, నెక్టరిన్ కావచ్చు, ఆప్రికాట్స్, డేట్స్, చెరీస్, ఆల్మండ్స్, కాఫీ బీన్స్, కోకోనట్. దీస్ ఆర్ ఆల్ డ్రూప్ ఫ్రూట్స్. A drupe is a fleshy fruit with thin skin and a central stone containing the seed. ఈ శిలాఫలం అనేటటువంటిది ఫలకవచం పై భాగంలో మెత్తగా ఉంటూ లోపల ఎండోకార్ప్ అనేటటువంటిది శిలాఫలాన్ని కలిగి ఉంటుంది. దీంట్లో విత్తనం అనేటటువంటిది ఉంటుంది. ఇది నట్స్కి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్. వాట్ ఆర్ నట్స్? దీస్ ఆర్ one-celled, one-seeded dry fruit with hard pericarp. Why we study the nuts? ఎందుకు మనం నట్స్ గురించి తెలుసుకోవాలి? Nuts are a valuable food material. Their water content is very low and they are concentrated food. They contain high protein and fat. They also contain starch and sugar. They are also rich in mineral elements. The nuts may be eaten raw or cooked. These are valuable food material. విలువైనటువంటి ఆహార పదార్థాలు. దీంట్లో నీటి శాతం తక్కువగా ఉండడం చేత ఇవి అధిక గాఢతను కలిగి ఉండేటటువంటి ఆహార పదార్థాలు. వీటిలో ఎక్కువగా ప్రోటీన్లు, కొవ్వులు ఉంటాయి. దాంతో పాటుగా పిండి పదార్థాలు, చక్కెరలు కూడా ఉంటాయి. ఇవి ఎక్కువగా ఖనిజ లవణాలను కలిగి ఉంటాయి. వీటిని ఉడికించి కానీ ఉడికించకుండా కానీ ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా నట్స్ అనేటటువంటివి చాలా విలువైన ఆహార పదార్థాలు. Generally, nuts could be classified into 3 types. One is nuts with protein content, nuts with carbohydrate content,
నట్స్ విత్ ఫ్యాట్ కంటెంట్. ఈ విధంగా ప్రోటీన్లు ఎక్కువగా ఉన్నటువంటి నట్స్, తర్వాత కార్బోహైడ్రేట్లు పిండి పదార్థాలు ఎక్కువగా ఉన్నటువంటి నట్స్, తర్వాత కొవ్వులు కలిగినటువంటి గింజల గురించి మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫ్యాట్లకు బేస్గా చేసుకొని నట్స్ని 3 విభాగాలుగా విభజించడం జరిగింది. The first one, nuts with protein content. In this, the first one is almonds. The scientific name is almond is Prunus amygdalis. It belongs to Rosaceae family. It is a native of the Eastern Mediterranean region. It's a native of the Eastern Mediterranean region. తూర్పు మెడిటేరియన్ సముద్రం కోస్టల్ రీజియన్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇది ఎక్కువగా, అంటే ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, బహ్రెయిన్, కువైట్ ప్రాంతాల్లో లభ్యమయ్యేటటువంటి మొక్క. ఇన్ ఇండియా ఇట్ ఈస్ కల్టివేటెడ్ చీఫ్లీ ఇన్ పంజాబ్ అండ్ కాశ్మీర్. పంజాబ్, కాశ్మీర్లలో దీన్ని సాగు చేస్తారు. ది ప్లాంట్ ఈజ్ ఎ స్మాల్ ట్రీ. ఇది చాలా చిన్న వృక్షం. ద ఫ్రూట్ ఈజ్ ఏ డ్రూప్. ఇది శిలాఫలము. ఇట్స్ ఏ విత్ ఏ టఫ్ ఫైబ్రస్ రిండ్ సరౌండింగ్ ది స్టోన్, షెల్ అండ్ సీడ్. దీని ఫలము శిలాఫలము. వెలుపల వైపు ఉన్నటువంటి పెరికార్పు ఫైబ్రస్ నారల చేత ఏర్పడినటువంటి రిండ్ ఒక పెచ్చులాగా ఉంటుంది. దానికి లోపలగా స్టోన్ శిలాఫలం ఉంటుంది. శిలాఫలానికి లోపలగా విత్తనం ఉంటుంది. ఆల్మండ్స్ అనేటటువంటివి ప్రోటీన్ కాంటెంట్ ఎక్కువగా ఉండేటటువంటి నట్స్, కాబట్టి వీటిని ఆహారంగా మనం తీసుకోవచ్చు. ది ఆల్మండ్ సీడ్స్ ఆర్ వెరీ డెలిషియస్ వెన్ ఈటెన్ రా. వీటిని పచ్చిగా తీసుకుంటే చాలా రుచికరంగా ఉంటాయి. దే ఆర్ రోస్టెడ్ అండ్ సాల్టెడ్ అండ్ యూజ్డ్ ఇన్ కేక్ ఇండస్ట్రీ. రోస్టెడ్ అండ్ సాల్టెడ్ నట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ కేక్ ఇండస్ట్రీ. కేక్ పరిశ్రమలో వీటిని వేయించి కానీ ఉప్పును కలిపి కానీ కేక్ పరిశ్రమలో వాడతారు. దే ఆర్ యూజ్డ్ ఇన్ స్వీట్ మీట్. వీటిని తీయని పదార్థాల తయారీలో కూడా వాడతారు. ద సీడ్స్ ఆర్ యూజ్డ్ యాజ్ స్టిమ్యులెంట్ అండ్ నర్వెన్ టానిక్. వీటిని ఉత్ప్రేరకాలుగా, నరాల టానిక్గా వాడటం జరుగుతుంది. ఇది నట్స్ విత్ ప్రోటీన్ కాంటెంట్లో ఉన్నటువంటి ఆల్మండ్స్ గురించి. Nuts with protein content. The second one is green almond, Pistacia vera. It belongs to Anacardiaceae family. The scientific name is Pistacia vera. It's a small tree native of West Asia. ఇది చాలా చిన్న వృక్షం. పశ్చిమ ఆసియాలో ఇది సాగు చేయబడుతుంది. ఇట్ ఈస్ చీఫ్లీ గ్రౌండ్ ఇన్ ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ కాలిఫోర్నియా. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, కాలిఫోర్నియాలో వీటిని ఎక్కువగా సాగు చేస్తారు. ఇట్ ఈస్ వైడ్లీ గ్రౌండ్ ఇన్ ది ఫారెస్ట్ ఆఫ్ వెస్ట్ ఒరిస్సా. భారతదేశంలో వెస్ట్ ఒరిస్సా, పశ్చిమ ఒరిస్సా అడవుల లోపల వీటిని పెంచుతారు. ద ఫ్రూట్ ఈజ్ ఎ డ్రూప్. ఇక్కడ ఉన్నటువంటి ఫలము శిలాఫలం. ఎందుకంటే ఎండోకార్ప్ అనేటటువంటిది స్టోన్, శిలాగా గట్టిగా పెంకు మాదిరిగా ఉంటుంది. ద సీడ్స్ కంటైన్ 2 large green cotyledons with a reddish covering. The seeds contain 2 large green cotyledons. ఆకుపచ్చగా ఉండేటటువంటి ఫలదళాలు ఉంటాయి. వాటిని కప్పి సీడ్ కోట్, విత్తన కవచం అనేటటువంటిది ఎర్రపుగా ఉంటుంది. దే ఆర్ యూజ్డ్ యాజ్ ఫ్లేవరింగ్ మెటీరియల్ ఇన్ ఐస్ క్రీమ్స్, క్యాండీ అండ్ స్వీట్ మీట్స్. వీటిని ఐస్ క్రీమ్ల తయారీలో, క్యాండీ, చాక్లెట్స్ మరియు ఇతర తీపి పదార్థాల తయారీలో వీటిని వాడుతారు. రుచి కోసం, సువాసన కోసం వీటిని వాడతారు. ఇవి నట్స్ విత్ ప్రోటీన్ కాంటెంట్లో ఫస్ట్ వన్ ఈజ్ ఆల్మండ్, సెకండ్ వన్ ఈజ్ గ్రీన్ ఆల్మండ్. వీటి గురించి మనం ఎప్పుడైనా ఎగ్జామ్లో, జనరల్ స్టడీస్ ఎగ్జామ్లో అడిగితే ఖచ్చితంగా వీటి గురించి రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సైంటిఫిక్ నేమ్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు. ది నెక్స్ట్ సెకండ్ కేటగిరీ నట్స్ విత్ కార్బోహైడ్రేట్ కంటెంట్. పిండి పదార్థాలను కలిగినటువంటి గింజలు. ది ఫస్ట్ వన్ బెస్ట్ ఎగ్జాంపుల్ chestnut. The scientific name of chestnut is Castanea sativa. This is Castanea sativa. It belongs to Fagaceae family. The Fagaceae కుటుంబానికి చెందినటువంటి మొక్క. It's a tall tree extensively cultivated in southern Europe. ఇది చాలా పొడవైన వృక్షం. ఇది దక్షిణ యూరప్ భాగంలో ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది. In India, it's grown in Darjeeling, the Khasya Hill.
పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ అండ్ కాశ్మీర్. డార్జిలింగ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్లలో ఇది పెరుగుతుంది. దే ఆర్ కామన్లీ గ్రోన్ ఆన్ డ్రై హిల్ సైడ్స్. ఇవి నీరు లేనటువంటి కొండ ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతాయి. ది నట్స్ ఆర్ ఈటెన్ రా ఆర్ రోస్టెడ్, బాయిల్డ్ ఆర్ యూజ్డ్ ఫర్ స్టఫింగ్ ఆర్ ఫ్లోర్. వీటిని పచ్చిగా కానీ కాల్చి కానీ ఉడికించి కానీ ఆహారంగా తీసుకుంటారు. ఇవి సగ్గుబియ్యం తయారీలో కావచ్చు, పిండి పదార్థాల తయారీలో వీటిని వాడుతారు. ది నట్స్ ఆర్ ఆఫెన్ కుక్డ్ లైక్ పొటాటోస్. వీటిని బంగాళాదుంపల వలె ఉడికించి ఆహారంగా తీసుకుంటారు. ఇది నట్స్ విత్ కార్బోహైడ్రేట్ కాంటెంట్లో ఉన్నటువంటి ఒకే ఒక ఎగ్జాంపుల్ చెస్ట్నట్, క్యాస్టేనియా సటైవా. నెక్స్ట్ థర్డ్ కేటగిరీ, నట్స్ విత్ ఫ్యాట్ కంటెంట్. In this, the first one is coconut. The scientific name of the coconut is Cocos nucifera. It belongs to Palmae or Araceae family. It's a tall palm cultivated chiefly in Kerala, Tamil Nadu and Karnataka. ఇది పొడవైనటువంటి పామే జాతికి చెందినటువంటి పామే కుటుంబానికి చెందినటువంటి మొక్క. ఇది కేరళ, తమిళనాడు, కర్ణాటకలో ఎక్కువగా ఈ పంట సాగును చూస్తాం. ఇట్ ప్రొవైడ్స్ ఏ లార్జ్ రేంజ్ ఆఫ్ యూజ్ఫుల్ ప్రొడక్ట్స్ లైక్ కోకోనట్, కోప్రా, కోకోనట్ ఆయిల్ అండ్ కాయిల్. మనకు ఉపయోగపడేటటువంటి భాగాలు ఏంటంటే కొబ్బరికాయ, కోప్రా కొబ్బరి పొడి, కోకోనట్ ఆయిల్ వాటి నుంచి తీసినటువంటి నూనె, కాయిల్ మ్యాట్రెస్లో వాడేటటువంటి కొబ్బరి పీచు. ఇన్ కేరళ స్టేట్, కోకోనట్ ప్లేస్ ఏ వైటల్ ఇంపార్ట్ ఇన్ ది లైఫ్ అండ్ ఎకానమీ ఆఫ్ ది పీపుల్. కేరళ రాష్ట్రంలో ఈ కొబ్బరి వృక్షం అనేటటువంటిది వాళ్ళ యొక్క ఆర్థిక జీవనానికి చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. ఫర్ సక్సెస్ఫుల్ కల్టివేషన్, ఏ ట్రాపికల్ క్లైమేట్, అబండెంట్ రెయిన్ఫాల్ అండ్ ఏ వెల్ డ్రైన్డ్ సాయిల్ ఈజ్ ఎసెన్షియల్. ఈ కొబ్బరి సాగుకు ట్రాపికల్ క్లైమేట్, ఉష్ణ ప్రాంతం, ఎక్కువ రెయిన్ఫాల్ వర్షపాతం మరియు నీరు త్వరగా ఇంకిపోయేటటువంటి భూముల లోపల ఇవి ఎక్కువగా పండుతాయి. సీ షోర్స్, రివర్ బ్యాంక్స్ అండ్ హిల్ స్లోప్స్ అఫోర్డ్ ఐడియల్ సిచ్యువేషన్స్. సముద్ర తీర ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాలు, కొండ ప్రాంతాలలో ఇవి ఎక్కువగా పెరుగుతాయి. ద టెండర్ కోకోనట్స్ ఆర్ ఇన్ డిమాండ్ ఫర్ దేర్ స్వీట్ లిక్విడ్ విచ్ ప్రొవైడ్స్ ఏ డెలిషియస్ డ్రింక్. లేత కొబ్బరి నీరు చాలా తీయగా ఉంటూ మంచి పానీయంగా ఉపయోగపడుతుంది. ది కోకోనట్ హ్యాస్ లాక్సేటివ్ అండ్ డైయూరెటిక్ ప్రాపర్టీస్. కొబ్బరి అనేటటువంటిది విరేచనకారిగా, తర్వాత మూత్ర విసర్జనకారిగా పనిచేస్తుంది. ది సాఫ్ట్ కెర్నల్ ఇన్సైడ్ ఈజ్ ఆల్సో ఈటెన్. అంకురచ్చదాన్ని ఆహారంగా తీసుకుంటాం. ద మ్యాచ్యూర్ నట్స్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ టు మేక్ కోప్రా. బాగా అభివృద్ధి చెందినటువంటి కొబ్బరికాయ నుంచి కోప్రా, కొబ్బరి పొడిని తయారు చేస్తారు. ద కోప్రా ఈజ్ క్రష్డ్ టు ఆబ్టైన్ కోకోనట్ ఆయిల్. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ అన్ అడ్జెక్టర్ ఫర్ మిల్క్ ఫ్యాట్. ఈ కొబ్బరి పొడి నుంచి, కోప్రా నుంచి ఈ దాంట్లో ఉన్నటువంటి వాటిని పొడి చేయగా వాటి యొక్క పాలు, కొవ్వుల నుంచి కొబ్బరి నూనెను తయారు చేయడం జరుగుతుంది. కేక్ లెఫ్ట్ ఓవర్ ఆఫ్టర్ ది ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఆయిల్, ఇట్ ఈస్ యూజ్డ్ టు ఫీడ్ ది క్యాటిల్. నూనె తీయగా మిగిలినటువంటి పదార్థాన్ని, కేక్ని పశువులకు ఆహారంగా వాడతారు. కోకోనట్ ఇన్ఫ్లోరెసెన్స్ ఆర్ ట్యాప్డ్ టు ఎక్స్ట్రాక్ట్ ది జ్యూస్ విచ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ స్వీట్ ఆర్ ఫర్మెంటెడ్ టాడీ. కొబ్బరి పుష్ప విన్యాసాలు, మట్టల నుంచి తీసినటువంటి పానీయాన్ని కళ్ళుగా కిణ్వన ప్రక్రియ చేసి పానీయంగా పులియబెట్టిన పదార్థంగా తయారు చేసి వాడుతారు. వెనిగర్, జాగరీ అండ్ అరాక్ ఆర్ ఆల్సో మేడ్ ఫ్రమ్ ది జ్యూస్. వెనిగర్, బెల్లము, అరాక్ అనేటటువంటి పానీయము ఆ ఫర్మెంటెడ్ కిణ్వన ప్రక్రియ ద్వారా తయారు చేసినటువంటి పదార్థం నుంచి తయారు చేయడం జరుగుతుంది. షెల్స్ ఆఫ్ కోకోనట్స్ ఆర్ యూజ్డ్ ఫర్ హ్యాండీక్రాఫ్ట్స్. చేతి వృత్తుల వారికి ఈ యొక్క కొబ్బరి శిలాఫలాన్ని కొన్ని అలంకరణ తయారీకి ఉపయోగిస్తారు. ది ఫైబర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ది మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ కాయర్. మ్యాట్రెస్లో పెంచే కాయర్, కొబ్బరి పీచు కాయర్ తయారీకి వాడుతారు. ద డ్రై లీవ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ థ్యాచింగ్ ది హౌస్ అండ్ పాండాల్స్ ఇన్ సదరన్ స్టేట్స్. దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో
ఇళ్ళ పైన పైకప్పుగా వాటి యొక్క ఆకులను వినియోగిస్తారు. ఇది కొబ్బరికి సంబంధించినటువంటి విషయాలు. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్లాంట్ ఫర్ ది గ్రోత్ ఆఫ్ ది ఎకానమీ ఆఫ్ ది పీపుల్. మనిషి యొక్క అభివృద్ధిలో కొబ్బరి పాత్ర ఎనలేనిదిగా చెప్తాం. In the nuts with fat content, the second plant is the cashew nut. The cashew nut scientific name is Anacardium accidente. It belongs to Anacardiaceae family. Cashew nut, kaju. The cashew nut is obtained from the Anacardium accidente, which is native of Brazil but now extensively cultivated in tropical countries. Anacardium accidente అనేటటువంటిది బ్రెజిల్లో సాగు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ ట్రాపికల్ ఉష్ణమండల ప్రాంతాల్లో ఇవన్నీ కూడా ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది. ద ట్రీ బియర్స్ ఏ థిన్ స్కిన్డ్ పియర్ షేప్డ్ ఎల్లో రెడిష్ జ్యూసీ ఫ్రూట్ నౌన్ యాజ్ ది క్యాషూ యాపిల్. పియర్ షేపులో బేరిపండు ఆకృతిలో పసుపు ఎరుపు రంగులో జ్యూసీగా రసభరితమైనటువంటి ఫలం ఉంటుంది. దీన్ని క్యాషూ యాపిల్ అని అంటాం. దిస్ ఈజ్ రియల్ ది స్వాలెన్ పెడంకుల్ అండ్ డిస్క్. ఇది ఈ ఫలము పుష్పాసనం పుష్పవృంతము అంతగా కూడా రసభరితంగా ఉన్నటువంటి ఫాల్స్ ఫ్రూట్. ఇక్కడ క్రిందుగా దానికి బిలో క్రిందుగా నట్ కనిపిస్తుంది, విచ్ ఇస్ ఏ ట్రూ ఫ్రూట్. నిజ ఫలం ఇక్కడ ఉంటుంది, ఇది అనృత ఫలం. The true fruit is a small curved kidney-shaped structure borne on the outside of the apple at the distal end. This is the cashew nut. It's a true fruit. It's a small curved kidney-shaped structure borne at the distal end. అంటే ఫలానికి వెలుపలి వైపు దూర ప్రాంతంలో ఈ యొక్క క్యాష్యూ నట్ అనేటటువంటిది ఏర్పడుతుంది. The grayish brown coat or shell contains an oil that blisters the skin. ఈ గోధుమ రంగులో బూడిద రంగులో ఉన్నటువంటి నట్స్కు సంబంధించినటువంటి వెలుపలి ఫల కవచము కొన్ని నూనెను కలిగి ఉంటుంది, కాబట్టి ఇది చర్మం పైన పొక్కులను ఏర్పరుస్తుంది. కాబట్టి దీన్ని మనం జీడి మామిడి అని తెలుగులో అంటాం. ఇది తగిలితే మనకు బ్లిస్టర్స్, చర్మము పొంగుతుంది. The white kernel is somewhat kidney-shaped and it is protected by a thin reddish-brown testa which can be easily removed. ఈ లోపలటువంటి కెర్నెల్ ఫలదళం ఇది మూత్రపిండాకారంలో ఉంటుంది. దీనికి వెలుపల వైపు సీడ్ టెస్టా అంటే విత్తన కవచం ఎరుపు రంగులో ఉంటుంది. అది సులువుగా విడదీయవచ్చు. ఈ వైట్ భాగాన్ని మనము క్యాష్యూ నట్గా మనం ఉపయోగిస్తాం. The kernel is the cashew nut of commerce and it is highly flavors. ఇది క్యాషు కాజు పప్పు అనేటటువంటిది, ఈ ఫలదళం అనేటటువంటి కెర్నెల్ అనేటటువంటిది చాలా రసభరితంగా అంటే రుచిగా ఉంటుంది. Generally, the cashew nut fruits are gathered from the ground, the nuts removed by the hand and the apples discarded. భూమిపైన పడినటువంటి ఫలాలను ఫాల్స్ ఫ్రూట్ని తీసేసి కేవలం ట్రూ ఫ్రూట్ అనేటువంటి నట్స్ని మాత్రం సపరేట్ చేయడం జరుగుతుంది. నట్స్ ఆర్ డ్రైడ్ ఫర్ 2 days ఇన్ ది సన్. ఎండలో 2 రోజులు ఆ గింజలను నట్స్ని ఎండబెడతారు. సమ్టైమ్స్ ది నట్స్ ఆర్ రోస్టెడ్ ఇన్ షాలో ప్యాన్స్ ఓవర్ ది ఓపెన్ ఫైర్ టు రిమూవ్ ది క్యాస్టిక్ ఆయిల్. వీటి సీడ్ పైన ఉండేటటువంటి షెల్, it has some castic oil, so it can cause the blisters on the skin. ఇది ఉండడం చేత వీటిని వేడి చేసి వాటిని ఆ షెల్స్ని వేరు చేయడం జరుగుతుంది. ద కెర్నెల్స్ ఆర్ కన్జ్యూమ్డ్ ప్రైమర్లీ యాజ్ స్నాక్స్. ది కెర్నెల్స్ని మనం ఆహారంగా వినియోగిస్తాం. ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఇన్ బేకరీ ఇండస్ట్రీ. బేకరీ పదార్థాలలో ఈ క్యాష్యూ నట్ని విరివిగా వాడతాం. ఇట్ కంటైన్స్ ప్రోటీన్స్, విటమిన్స్, ఐరన్, కాల్షియం ఎక్సెట్రా. వీటిలో ప్రోటీన్లు, ఫ్యాట్స్, విటమిన్స్, ఐరన్స్, కాల్షియం మొదలగు
విలువైనటువంటి పోషక పదార్థాలు దీంట్లో ఉంటాయి. అనకాడిక్ ఆయిల్ ఈజ్ యూజ్డ్ ఫర్ హార్డనింగ్ ది చాక్లెట్ అండ్ యాజ్ అన్ యాంటీడోట్ ఫర్ ఇరిటెంట్ పాయిజన్స్. ఈ అనకాడిక్ ఆయిల్ అనేటటువంటిది ఈ నట్స్ నుంచి మనకు క్యాష్ నట్ నుంచి లభిస్తుంది. ఇది చాక్లెట్లను గట్టిపరచడానికి చాక్లెట్ పరిశ్రమలో వాడతారు. అదేవిధంగా చికాకు కలిగించే విష పదార్థాలకు విరుగుడుగా ఈ అనకాడిక్ ఆయిల్ని ఉపయోగించడం జరుగుతుంది. ఈ విధంగా అనేక పోషకాలు ఉండడం చేత క్యాషూ నట్ అనేటటువంటిది చాలా విలువైన ఆహార పదార్థంగా ఉపయోగపడుతుంది. ది నట్స్ విత్ ఫ్యాట్ కంటెంట్లో మూడవ ఫ్రూట్ ఏంటంటే ది వాల్నట్. ద సైంటిఫిక్ నేమ్ ఈస్ జుగ్లాన్స్ రిజియా. ది ఫ్యామిలీ జుగ్లాండేసి. ఇట్స్ ఎ నేటివ్ ఆఫ్ ఇరాన్. ఇట్స్ ఎ టాల్ ట్రీ. ఇది ఇరాన్ దేశంలో సాగు చేయబడుతుంది. ఇది ఎత్తైనటువంటి వృక్షం. ది లార్జ్ స్పెరికల్ ఫ్రూట్స్ ఆర్ గ్రీన్ వెన్ దే ఆర్ రైప్ అండ్ ది ఔటర్ కవరింగ్ హ్యాస్ టు డిసింటిగ్రేట్ ఆర్ బి బీటెన్ ఆఫ్ టు ఫ్రీ ది నట్స్. లోపల ఉన్నటువంటి నట్స్ను బయటకు తీసుకురావడానికి వీటిని పగలగొట్టడం చేస్తారు. ది కెర్నల్స్ ఆర్ రిచ్ ఇన్ ఆయిల్. దీస్ ఆర్ ది కెర్నల్స్ విచ్ ఆర్ సాఫ్ట్. మెత్తదైనటువంటి ఇట్స్ ఏ ఎడిబుల్ పార్ట్. ఇట్స్ ఎ సాఫ్ట్ ఎడిబుల్ పార్ట్. మెత్తదైనటువంటి తినదగు భాగం. దీంట్లో ఎక్కువగా ఆయిల్స్ ఫ్యాట్ ఉంటుంది అని చెప్తున్నా. కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇన్ ఇండియా ఇట్ ఈస్ గ్రౌండ్ ఇన్ కాశ్మీర్ అండ్ హిమాచల్ ప్రదేశ్. కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో మనకు ఈ చెట్టు సాగు చేయబడుతుంది, పెంచుతారు. ద కెర్నల్స్ ప్రొవైడ్ ఎ గుడ్ ఫుడ్ మెటీరియల్. ఈ ఎడిబుల్ సాఫ్ట్ అండ్ పార్ట్ కాల్డ్ యాజ్ కెర్నల్స్. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫుడ్ మెటీరియల్. ఇది చాలా విలువైనటువంటి ఆహార పదార్థం. దే ఈల్డ్ అండ్ ఆయిల్ ఆఫ్ హై క్వాలిటీ. వీటి నుంచి తయారు చేసేటటువంటి నూనె చాలా నాణ్యంగా ఉంటుంది. దే రిటైన్ దేర్ ఫ్లేవర్ వెన్ కుక్డ్ అండ్ హ్యావ్ ఏ ఫుడ్ వాల్యూ 4 times గ్రేటర్ దెన్ మీట్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. వీటిని వండినప్పుడు వీటికి సంబంధించినటువంటి నూనెల ద్వారా దాని యొక్క ఫ్లేవర్, రుచి అదే విధంగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఇది మాంసం కన్నా 4 రెట్లు, మనం తినే మాంసం కన్నా 4 రెట్లు పోషక విలువలను అంటే ఆయిల్స్ని కలిగి ఉండడం జరుగుతుంది. దే ఆర్ ఆల్సో యూజ్డ్ ఇన్ ది ప్రిపరేషన్ ఆఫ్ క్యాండీ అండ్ ఐస్ క్రీమ్స్. ఐస్ క్రీమ్లు, క్యాండీ, చాక్లెట్ తయారీలో వీటి యొక్క ఆయిల్ని వినియోగించడం జరుగుతుంది. ది ఫోర్త్ వన్, ది nuts with fat content is pine nut. The scientific name is Pinus gerardiana. The family Pinaceae. These are the pine cones. It is a tree found in northwestern Himalayas of India. భారతదేశంలోని వాయువ్య హిమాలయ ప్రాంతాల్లో ఇది పెరుగుతుంది. The seeds are separated by roasting the cones when the scales fall apart. వీటిని శంకులను కాల్చడం ద్వారా పొలుసాకులు విడిపోయి విత్తనాలు బయటికి రావడం జరుగుతుంది. ది నట్ హ్యాస్ ఎ రిచ్ డెలిషియస్ ఫ్లేవర్. మంచి రుచిని కలిగి ఉంటుంది. అండ్ దే ఆర్ ఎడిబుల్. తినదగినవి. దే ఆర్ టేస్టీ అండ్ న్యూట్రిషియస్. చాలా రుచిగా ఉంటాయి మరియు అధికమైనటువంటి పోషక విలువలను కలిగి ఉంటాయి. దే ఆర్ ఈటెన్ బై ది నేటివ్స్ అండ్ ద రిచ్ పీపుల్ ఇన్ వింటర్ సీజన్. ఇవి స్థానిక ప్రజల ద్వారా ఎక్కువగా స్థానిక ప్రజలు ఆహారంగా వినియోగిస్తారు. శీతాకాలంలో ఎక్కువ మంది దీన్ని ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది. ది అదర్ edible nuts which are rich in their fat content are, the first one is Turkish hazelnut. The scientific name is Corylus colorna. Its family belongs to Betuliaceae. It's a tree of native of Europe and it is also found in Kashmir and Kumaon in India. ఇది యూరప్లో సాగు చేసేటటువంటి మొక్క. ఇది భారతదేశంలో కాశ్మీర్, కుమా అనే ప్రదేశంలో మనకు ఇది సాగు చేయడం జరుగుతుంది. ఇది ఒక కొవ్వులను కలిగినటువంటి నట్, గింజ. The next, second one, Queensland nut. The scientific name is Macadamia ternifolia. Its family belongs to Proteaceae. It's a native of Australia. ఇది ఆస్ట్రేలియా సాగు చేయబడేటటువంటి నట్. The kernels possess a sweet flavor
and are rich in oil and are edible. ఇక్కడ ఉన్నటువంటి కెర్నెల్స్ సాఫ్ట్ ఎడిబుల్ పార్ట్ పొసెస్ ఏ స్వీట్ ఫ్లేవర్, తీయగా రుచిని కలిగి ఉంటుంది. ఇట్స్ రిచ్ ఇన్ ఆయిల్, కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. అండ్ దీస్ ఆర్ ఎడిబుల్, ఇవి ఆహారంగా వినియోగిస్తారు. ది థర్డ్ వన్ ఈజ్ పెకాన్, క్యారియా illinonensis. Its family Juglandaceae family. It's a native of southeastern United States and Mexico. ఆగ్నేయ అమెరికా మరియు మెక్సికో ప్రాంతాల్లో ఇది పెరుగుతుంది. The trees are easily grown and begin to bear in 3 or 4 years. ఇవి చాలా సులువుగా పెరిగేటటువంటి మొక్కలు 3 నుంచి 4 సంవత్సరాల్లో ఫలాలను ఇస్తాయి. The nuts are cracked and the meats picked out and packed. ఈ నట్స్ని పగలగొట్టి లోపల ఉన్నటువంటి ఈ కెర్నెల్స్ని ప్యాక్ చేయడం జరుగుతుంది. పెకాన్స్ హ్యావ్ ఏ హై ఫ్యాట్ కంటెంట్ ఆఫ్ ఓవర్ 70%. వీటిలో 70% కొవ్వు పదార్థాలు, నూనె పదార్థాలు ఉంటాయి. పెకాన్స్ ఆర్ యూజ్డ్ యాజ్ డిజర్ట్ నట్స్ అండ్ ఇన్ క్యాండీ, ఐస్ క్రీమ్, కేక్స్ ఎక్సెట్రా. వీటిని ఈ పెకాన్స్ని ఐస్ క్రీమ్ తయారీలో, తర్వాత క్యాండీ, తర్వాత కేక్స్ ప్రిపరేషన్లో డిజర్ట్ ఫ్రూట్గా వీటిని వాడతారు, నట్స్గా వాడతారు. When pecan oil is extracted, a tannin is also obtained from the shells. వీటి యొక్క నట్స్ యొక్క షెల్స్, శిలా ఫలకవచం నుంచి టానిన్ అనేబడేటటువంటి పదార్థం తయారవుతుంది. దీన్ని చర్మ లెదర్ ఇండస్ట్రీలో ఉపయోగించడం జరుగుతుంది. అంటే ఈ నూనెను ఉత్పత్తి చేసేటప్పుడు ఒక టానిన్ కూడా ఏర్పడడం జరుగుతుంది షెల్స్ నుంచి. Nuts with protein content, carbohydrate content, and fat content. Later, we have another nut that is called areca nut. It's a palm tree. It belongs to palm family, Ericaceae family. The areca palm is considered to be a native of Malaysia, where it is extensively cultivated. ఇది మలేషియా ప్రాంతంలో ఎక్కువగా పెరుగుతుంది. In India, it is cultivated in the coastal regions of Maharashtra, Tamil Nadu, Karnataka, West Bengal, and Assam. ఈ ప్రాంతాల్లో పెరుగుతుంది. ఇట్ ఈస్ ఆల్సో గ్రోన్ ఇన్ శ్రీలంక, మయన్మార్ అండ్ మడగాస్కర్ అండ్ ఈస్ట్ ఆఫ్రికా. ది క్లైమేట్ అండ్ ది సాయిల్. ది పామ్ గ్రోస్ ఇన్ మాయిస్ట్ ట్రాపికల్ క్లైమేట్ అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ సెన్సిటివ్ టు డ్రాట్. ఇది బాగా తేమ, అంటే నీరు ఎక్కువగా ఉన్నటువంటి ఉష్ణమండల ప్రాంతాల్లో పెరిగేటటువంటి సున్నితమైనటువంటి మొక్క. ఇది నీటి ఎద్దడిని తట్టుకోలేదు. ఇట్ రిక్వైర్స్ హెవీ రెయిన్ఫాల్ అండ్ ఫెయిర్లీ గుడ్ డ్రైనేజ్. వీటికి భారీ వర్షపాతం, భారీ నీటి పారుదల సౌకర్యము ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. జనరల్లీ ఇట్ ఈస్ గ్రౌండ్ యాజ్ ఎ మిక్స్డ్ క్రాప్ విత్ ట్రీస్ సచ్ యాజ్ ప్లాంటైన్, కోకోనట్ ఎక్సెట్రా. ఇవి మిక్స్డ్ ప్లాంట్గా, అంటే మిశ్రమ పంటలుగా వాడుతారు. మిశ్రమ పంటల్లో ఈ యొక్క అంటే కొబ్బరికి, మిగిలిన ఇతర మొక్కలకు మధ్యలో వీటిని పెంచుతారు. సీడ్లింగ్స్ ఆర్ రైజ్డ్ ఫ్రమ్ ది కేర్ఫుల్లీ సెలెక్టెడ్ సీడ్స్ విచ్ ఆర్ కలెక్టెడ్ ఇన్ నవంబర్ ప్రాంతంలో వీటి యొక్క విత్తనాలను సేకరించి వాటిని నర్సరీలో పెంచుతారు. దీస్ ఆర్ లేటర్ ట్రాన్స్ప్లాంటెడ్ వెన్ అబౌట్ 2 years old. ఎప్పుడైతే 2 సంవత్సరాల కాలానికి వచ్చిన తర్వాత వీటిని ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది, మొక్కలు నాటడం జరుగుతుంది. అరికా పామ్ రిక్వైర్స్ అబౌట్ 10 to 12 years బిఫోర్ ఫ్రూటింగ్. వీటికి కాయలు రావాలంటే 10 నుంచి 12 సంవత్సరాల సమయం పడుతుంది. ఈచ్ ట్రీ ఈల్డ్స్ 2 to 3 bunches containing 200 to 250 nuts weighing 3.2 elps by 100 fruits per year. ఇవి 2-3 బంచులను, గుత్తులను ఉత్పత్తి చేస్తాయి. ఒక్కొక్కటి గుత్తుల్లో 200 నుంచి 250 నట్స్ అనేటటువంటివి ఉంటాయి. ఇది మనం చూసేటటువంటి అరికా నట్. దీస్ ఆర్ ది నట్స్. ఫోకల్ వన్ మనం చెప్తాం. ఎక్కువగా ఈ పాన్ పరిశ్రమలో, అంటే పాన్ ఉపయోగించే వాళ్ళు వాడుతుంటారు. తమలపాకుతో సహా దీన్ని వాడటం జరుగుతుంది. ఈ ఒక్కొక్క బంచ్లో 200 to 250 వరకు నట్స్ అనేటటువంటివి ఉంటాయి. ఇది పోక చెట్టుకు సంబంధించినటువంటి ఇమేజ్. వీటిని ఉడికించి హాఫ్స్గా 2 halfsగా పగలగొట్టి తీయడం జరుగుతుంది. 2 ముక్కలుగా పగలగొట్టి తీయడం జరుగుతుంది. ది అరికా నట్స్ యూజ్డ్ ఎయిదర్ రా ఆర్ క్యూర్డ్. వీటిని
పచ్చిగా కానీ లేకపోతే క్యూరింగ్ అనే పద్ధతి ద్వారా తయారు చేసిన తర్వాత మాత్రమే యూజ్ చేస్తారు. ఫర్ మార్కెటింగ్ రా నట్స్ ఓన్లీ రైప్ ఫ్రూట్స్ ఆర్ కలెక్టెడ్ సిన్స్ దీస్ కీప్ బెటర్ అండ్ ఆర్ లెస్ అస్ట్రింజెంట్. వీటిని ఆ, ఎప్పుడైతే కాయలు పక్వానికి వచ్చిన తర్వాత మాత్రమే వాటిని రైప్డ్ ఫ్రూట్స్ని మాత్రమే తీసుకొని క్యూరింగ్ పద్ధతిలో వాడతారు. ఎందుకంటే అవి ఒకవేళ పచ్చిగా ఉన్నట్లయితే లేతగా ఉన్నట్లయితే వాటి నుంచి ఆల్కలైడ్స్ రావాలి ఎక్కువగా కారుతాయి. కాబట్టి ఈ నట్స్ క్యూరింగ్ మెథడ్లో ఓన్లీ దే కలెక్టెడ్ ఓన్లీ రైప్ ఫ్రూట్స్ ఫ్రమ్ ది అరికా నట్ ట్రీ. ద ఫ్రూట్స్ ఆర్ దెన్ హస్క్డ్, కట్ ఇన్ టు టూ, డ్రైడ్ అండ్ ద షెల్ ఈజ్ రిమూవ్డ్. వీటిని వాటి యొక్క ఉన్నటువంటి వెలుపల వైపు ఉన్నటువంటి ఫలానికి వెలుపల వైపు ఉన్నటువంటి హస్క్ పొట్టును తీసేసి వాటిని రెండుగా కట్ చేస్తారు. వాటిని ఎండబెట్టి వాటిపైన ఉన్నటువంటి షెల్ని పూర్తిగా తీసివేస్తారు. క్యూరింగ్ ఈజ్ ఏ ప్రాక్టీస్ టు ఇంప్రూవ్ ది క్వాలిటీ అండ్ ది కలర్ ఆఫ్ ది నట్స్. క్యూరింగ్ అనే పద్ధతి చేయడం ద్వారా వాటి యొక్క క్వాలిటీ అనేటటువంటిది, కలర్, రంగు అనేటటువంటిది మెరుగుపరచబడుతుంది. The curing involves shelling the fruits, cutting the nuts into two pieces, boiling the kernels so that the embryo drops out, and finally exposure to the sun for about 6 to 9 weeks. క్యూరింగ్ అనే పద్ధతిలో ఆ ఫ్రూట్స్ని రెండుగా కట్ చేయడం జరుగుతుంది. అది కూడా రైప్ ఫ్రూట్, బాగా పండినటువంటి ఫలాన్ని మాత్రమే కట్ చేస్తారు. రెండు సమభాగాలు కట్ చేస్తారు. వాటిని ఉడకబెడతారు. ఆ కెర్నెల్స్ బాగా ఉడికిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఎంబ్రియో అనేటటువంటిది చనిపోతుంది. అండ్ వీటిని చివరగా 6 నుంచి 9 వారాలు ఎండలో ఎండబెట్టడం జరుగుతుంది. దిస్ రెడ్యూసెస్ ది పర్సెంటేజ్ ఆఫ్ ట్యానిన్ ఇన్ ది నట్స్. ఈ పద్ధతి, క్యూరింగ్ అనే పద్ధతి చేయడం ద్వారా ఆ నట్స్లో ఉన్నటువంటి ట్యానిన్లు అనేటటువంటిది పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. తద్వారా మనము ఆ అరికా నట్స్ యొక్క ఫలాలను అంటే నట్స్ని మనం వినియోగించడానికి అవకాశం ఉంటుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్, ఎస్ఏ క్వశ్చన్ ఇన్ ఆల్ యూనివర్సిటీ థియరీ ఎగ్జామినేషన్స్ ఇన్ డిగ్రీ లెవెల్. అదే కాకుండా అన్ని గ్రూప్స్ ఎగ్జామ్లో కావచ్చు, లేకపోతే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్లో కావచ్చు, ఈ నట్స్ సంబంధించినటువంటి ఎకనామిక్ ఇంపార్టెన్స్, తర్వాత వాటి యొక్క సైంటిఫిక్ నేమ్స్, కామన్ నేమ్స్, ఏ విధంగా వీటి యొక్క ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఉందో అనేటటువంటి విషయాలు మనకి ఈ టాపిక్ ద్వారా మనకు తెలుస్తాయి.